నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక అంటే చాలా అది వైరల్ అయిపోయింది. ఎందుకంటే చీఫ్ మినిస్టర్‌గా ఉండి, చీఫ్ మినిస్టర్ అయినటువంటి అంటే ఇలా చాలా అరుదనమాట. నాకైతే నేను అలాంటివి చాలా తక్కువ వీడియోస్ ఈ మధ్య కాలంలో చూశాను. అది చాలా ట్రెండీగా వైరల్ అయిపోయిన వీడియోలో ఆయన ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? ఈ పరిస్థితి తెలంగాణలో సప్తతతో రియల్ ఎస్టేట్ సప్తతతో కూడింది. అంతేగాని తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అనుకోకండి. ఇది ఓన్లీ టిల్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇలాగే ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ పుంజుకుంటుందని చెప్పడం జరిగింది. అది చాలా ఫ్రాంక్‌గా ఆయన మాట్లాడడం జరిగింది. అది వైరల్ అయిపోయింది. సో, దాని గురించి చర్చించుకుందాం. అదేవిధంగా ఈ ఈ పరిస్థితుల్లో అంటే ఇప్పుడున్నటువంటి ఈ సప్తతతో కూడినటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే అంటే మై టాప్ 10 పిక్స్ స్టాక్ మార్కెట్లో టాప్ 10 పిక్స్ అనుకుంటాం. అదేవిధంగా టాప్ 10 లొకేషన్స్ ఎక్కడెక్కడ మనం పెట్టుబడి పెడితే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మనము ఇవాళ టాపిక్ అది చర్చించుకుందాం. ఓకేనండి. సో, ఇప్పుడు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏమిటి? ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఎలక్షన్స్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు అది ఎప్పుడో ఒక రోజుకి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అంటే మొత్తం దేశమంతటా కూడా ఒక్కసారే ఎలక్షన్స్ జరుపుకోవటం. అది దానివల్ల మనకి ఎక్స్‌పెన్సెస్ కలిసొస్తాయి. డిస్టర్బెన్సెస్, ఎకనామిక్ డిస్టర్బెన్సెస్, బిజినెస్ డిస్టర్బెన్సెస్, పొలిటికల్ డిస్టర్బెన్సెస్. సామాన్య మానవుడికి కూడా దీనివల్ల డిఫరెంట్ టైమ్స్‌లో ఒకసారి స్టేట్ ఎలక్షన్, ఒకసారి నేషనల్ ఎలక్షన్స్ జరగటం వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందిని అంతా కూడా మనం అనుభవిస్తున్నాం తెలంగాణలో ఇవాళ. లాస్ట్ 4 మంత్స్ నుంచి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అని చెప్పి అసెంబ్లీకి ముందర ఎలక్షన్ కోడ్, ఎలక్షన్స్ స్తబ్దత, మళ్ళీ దానితోటి ఎలక్షన్స్ తర్వాత ఎలాంటిది ఉంటుంది అని చెప్పి ఆ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండిపోయాం 4 నెలలు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అని చెప్పి లాస్ట్ ఇప్పుడు 1.5 మంత్స్ నుంచి ఉంది. ఇంకా 2 మంత్స్ ఇలా ఉంటాం. సో, కంప్లీట్గా ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే 7 మంత్స్ టోటల్గా నన్ను అడిగితే ప్యారడైజ్ అయిపోయింది. చాలామంది ఈ 7 మంత్స్‌లో బయట నుంచి వచ్చేవాళ్ళు అయితే బాగా ఎన్ఆర్ఐస్ అయితే నేను లాస్ట్ చెప్పడం జరిగింది. డిసెంబర్లో వస్తారు కదా, ఎన్ఆర్ఐస్ పెరుగుతుంది కదా అంటే, లేదు ఈసారి ఇలా కాలేదని చెప్పి. ఆ విధంగా కాకపోవడానికి కారణం ఈ ఎలక్షన్స్. ఒక పక్కన స్టేట్, ఒక పక్కన సెంట్రల్. సో, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఈ విధంగా జరిగాయి కాబట్టి తెలంగాణలో అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను సమర్థిస్తున్నాను. 7 నెలలు అంటే టిల్ జూన్ ఎండ్ ఇలాగే ఉంటుంది పరిస్థితి. పెద్దగా రేట్లు పెరగవు. అలా అని చెప్పి క్రాష్ అయిపోయింది ఏమంటే తప్పు. క్రాష్ కాల, పెరగల. సో, ఇంకా మాట్లాడితే కాస్తో కూస్తో అటు ఇటుగా ఒక మార్జిన్ తగ్గించుకుని బిల్డర్స్ సెటిల్ అయ్యి, ఎందుకంటే లిక్విడిటీ కావాలి కాబట్టి ఇస్తున్నారు. అది ఒకటి. నెంబర్ 2 మనకి లిక్విడిటీతో పాటు మనకి ఇప్పుడు ఏమైపోయింది ప్రతి వాళ్ళకి తెలిసింది. ఆయన అది కూడా చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకు అభినందిస్తున్నానంటే ఆయన అది కూడా చాలా ఫ్రాంక్‌గా చెప్పాడు. ఇలాంటి రియల్ ఎస్టేట్ రంగంలో నగదు ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఎలక్షన్స్ అప్పుడు ఇలా జరుగుతుంది. కరెక్ట్. 200% కరెక్ట్. ఇలాంటి నగదు ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్ స్తబ్దతతోటి ఉన్నది. కాబట్టి మనకి ఎవరైతే లోన్ డిపెండెంట్ బ్యాంక్ లోన్లు తీసుకుని అంతా సామాన్యుడికి మ్యాక్సిమం సామాన్యుడికి నగదు ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి బ్యాంకు లోన్ తీసుకుని మన సేవింగ్స్ తోటి కొనుక్కునే వాళ్ళకి మాత్రము ఇది అనువైన సమయము. ఖచ్చితంగా ఇది అనువైన సమయము. జూన్ లోపల అంటే జూన్ ఎండ్ లోపలే మీరు అట్లాంటి వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ ముదుపుదారులు, వాళ్ళందరికీ బ్లాక్ మనీ ఉంది, వాళ్ళందరికీ క్యాష్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి వాళ్ళు వేరే వాళ్ళ విషయం మనం ఆలోచించక్కర్లా. మన సామాన్యుడి గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి సామాన్యుడు మాత్రం ఈ టైంలో కొనుక్కోవటం, ఈ టైంలో నిర్ణయం తీసుకోవటం సరైన సమయం. పెట్టుబడుల వారికి ఎవరైతే అలాంటి చక్కగా సేవింగ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సరైన సమయం వారి పెట్టుబడి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఇట్లాంటి పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? చెప్పేస్తున్నారు ప్రతి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి. కానీ ఎక్కడ పెట్టాలి అని అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ని బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క దృష్టిని బట్టి మనం చూస్తే సిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. సిటీని స్ప్రెడ్ చేసేటప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇవాళ యాక్టివిటీ బాగా జరుగుతున్నటువంటి ప్లేసు, రిపీటెడ్గా మనం వింటున్నటువంటి ప్లేసెస్ షాద్ నగర్ సెంట్రిక్గా బాగా పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. అండ్ బయట నుంచి వచ్చేవాళ్ళు షాద్ నగర్ మీద చాలా పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ బల్క్లో సేల్స్ అవుతున్నాయి. బల్క్ సేల్స్ అంటే యాకర్స్లో సేల్స్ అవుతున్నాయి. ల్యాండ్ ప్లాటింగ్ కాకుండా యాకర్స్లో అక్కడ బాగా సేల్స్ అవుతున్నాయి. ఇది నేను స్టాటిస్టికల్గా చెప్తున్నాను. ఎందుకు దీనికి కారణం అంటే జడ్చర్ల దగ్గర ఐటీ పార్క్ ఎప్పుడో
ఎప్పుడో వాళ్ళు వేయటం జరిగింది. ఆ ఐటీ పార్క్ కూడా పెద్ద ల్యాండు అదంతా చేసి చిన్న బోర్డు అక్కడ పెద్ద ఆఫీస్ టవర్ కూడా ఉంది. అవి కూడా నేను చూసా కాబట్టి మీకు చెప్తాను. కాగితాల మీద ఈ విషయాలు కాదు. ఇది నేను చూశాను జడ్చర్ల ఐటీ పార్క్ అని. సో, ఇప్పుడు ఈ జడ్చర్ల ఐటీ పార్క్ రివైవ్ అవుతుందని అక్కడ మళ్ళా కూడా అక్కడ ఆపేసినటువంటి ఆ ఐటీ పార్క్ రివైవ్ చేసి అక్కడ కంపెనీస్ రాబోతున్నాయని. తర్వాత బెంగుళూరు టు హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఈ 2 ఎయిర్‌పోర్ట్స్ మధ్యన కనెక్టివిటీ ఉన్నది కాబట్టి బయట వాళ్ళకి ఇది బావుంటుంది, కన్వీనియంట్‌గా ఉంటుంది కాబట్టి చాలామంది షాద్ నగర్ పైన దృష్టి పెడుతున్నారు. షాద్ నగర్ ఈజ్ వన్ అఫోర్డబుల్ ప్లేస్. అలా అని రేట్లు కూడా పెద్దగా పెరిగిపోలేదు కాబట్టి షాద్ నగర్‌లో కొనుక్కోవటం ఒకటి మై టాప్ 1 పిక్. అది కూడా మంచి ప్లేస్. ఓకేనా. నెక్స్ట్ ఇటు శ్రీశైలం హైవే మీదకి వస్తే, ఎందుకంటే షాద్ నగర్ టు ఇప్పుడు శ్రీశైలం హైవే, ఇది షాద్ నగర్ అంటే ఏంటి బెంగుళూరు హైవే. ఇప్పుడు శ్రీశైలం హైవే ఏంటంటే ఫ్యూచర్లో చెన్నై హైవే. ఇప్పుడు అది కూడా రేడియల్ రూట్స్. అది కూడా రేడియల్ 200 ఫీట్ రోడ్ కాబోతుంది. అది మార్కింగ్స్ అయితే ఆల్రెడీ జరిగాయి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి అది చాలా అలాగ విడిపోతుంది. కాబట్టి మనం కందుకూరు ఏరియాస్, కందుకూరు కానీ లేకపోతే నెక్స్ట్ కడతాలు కానీ ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా మనకి 15,000 to 20,000 మధ్యన బ్రహ్మాండమైనటువంటి హెచ్ఎండిఏ కూడా అప్రూవల్ కలిగినటువంటి ప్రాజెక్ట్స్, డిటిసిపి ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్స్ అక్కడ చాలా ఉన్నాయి. సో ఆ ప్రాజెక్ట్స్లో ఎక్కడ మనం పెట్టుబడి పెట్టినా అంటే సెకండ్ది సెంట్రిక్గా ఫస్ట్ బెంగళూరు హైవే, నెక్స్ట్ శ్రీశైలం హైవే అంటున్నాం, లేకపోతే భవిష్యత్తులో చెన్నై హైవే, ఆ హైవే అక్కడ కానీ ఇవి 2 హైవేస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ విజయవాడ హైవే అసలు అనూహ్యంగా మార్పులు చెందుతుంది. విజయవాడ హైవే ఇప్పుడు మనం చూస్తే గతంలోకి ఇప్పుడు చూస్తే అసలు అదంటే ఒక్కసారిగా రామోజీ ఫిలిం సిటీ దాటగానే ఒక్కసారిగా రోడ్డు అలా వైడెన్ అయిపోయి సర్వీస్ రోడ్లోనే 2 కార్లు వెళ్ళిపోయేలాగా పెట్టారు. అంత చక్కటి రోడ్స్ వస్తున్నాయి అండ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత డెవలప్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మీకు అప్ టు చౌటుప్పల్ దాకా డెఫినెట్గా హైదరాబాద్లో కలిసిపోతుంది. ఇది ఇంకా నోలాంగా అది చౌటుప్పల్ అంటే విలేజ్ లాగా అనుకునేవాళ్ళం. ఇప్పుడు చౌటుప్పల్ విలేజ్ కాదు, చౌటుప్పల్ ఇది గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ హైదరాబాద్. చౌటుప్పల్ నుంచి మనకి మ్యాక్సిమం దిల్సుఖ్ నగర్ రావడానికి నాన్ స్టాప్ బస్సులు కూడా దే ఆర్ ఇంట్రొడ్యూసింగ్. ఆల్రెడీ కొన్ని బస్సెస్ ఉన్నాయి. కొన్ని బస్సెస్ ఏంటంటే అప్ టు నల్గొండ వెళ్ళిపోయి ఉన్నాయి నాన్ స్టాప్. ఇప్పుడు చౌటుప్పల్ సెంటరింగ్గా చేసి చౌటుప్పల్ దగ్గర నుంచి డెవలప్ చేస్తున్నారు. సో ఈ బెల్ట్లో ఎక్కడ చక్కటి ప్రాజెక్ట్స్ ఉన్నా సరే, రోడ్డుకి అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా సరే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. చాలా ఓపెన్ ల్యాండ్ కూడా ఎట్ ది సేమ్ టైం ఉంది. సో ఈ ఓపెన్ ల్యాండ్స్ తర్వాత ఇటు పక్కన కొత్తగా రెస్టారెంట్స్ కొత్త చాలా వస్తాయి. కాబట్టి ఆ ఏరియా అంటే విజయవాడ హైవే ఫస్ట్ది మనం అనుకుంటుంది బెంగళూరు, నెక్స్ట్ చెన్నై ఆర్ శ్రీశైలం హైవే, థర్డ్ విజయవాడ హైవే. ఈ 3 మనం టాప్ 3 పిక్స్లో పెట్టుకుంటే ఇంకా యూజువల్గా మనం గతం నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి ఫోర్త్ది మోహినిపేట రోడ్డు. మోహినిపేట రోడ్డు ప్రతి వాళ్ళకి వికారాబాద్కి వెళ్ళే దారిలో ఉంది. ఒకవైపు నుంచి అది, ఇంకోటి నవాబ్పేట 5వది. ఇంక ఇటువైపు వచ్చి మనం కంది ఆల్రెడీ ఒక రకంగా చేతులు దాటిపోయింది. అంటే కందిలో 15,000కి 20,000కి లేవు. కంది నుంచి కొంచెం అటు లోపలికి కానీ ఇటు లోపలికి కానీ పెడుతుంటే అక్కడ కొన్ని ఉన్నాయి. అవి కానీ లేకపోతే నర్సాపూర్ హైవేకి అంటే ఫ్రమ్ బాంబే హైవే టు నర్సాపూర్ హైవే వెళ్ళే ఏరియాలో అక్కడ కానీ మనం ఈ రోడ్లలో ఇటు నర్సాపూర్ హైవేకి వెళ్ళే రూట్ మీద బాగుంది. ఇక్కడ మనకి గడ్డి మైసమ్మ రోడ్డు నుంచి మనకు అటు వెళ్ళే దారిలో కూడా ఉన్నాయి. మన మేడ్చల్ నుంచి షామీర్పేటకి వెళ్ళే దారిలో కూడా ఉన్నాయి 15,000కి కొంచెం లోపలికి. ఇవన్నీ కూడా హైవే అంటే హైవేకి పక్కన ఎక్కడ ఉందండి అని చెప్పి మళ్ళీ అడగండి. హైవే నుంచి మేబీ విత్ కనెక్టివిటీ 3-4 కిలోమీటర్స్ లోపల ఎక్కడ మేడ్చల్ దగ్గర. అలా షామీర్పేట దగ్గర కూడా అంతే చాలా ఉన్నాయి ప్లేసెస్. షామీర్పేట దగ్గర కూడా 3-4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మేడ్చల్ టు షామీర్పేట రోడ్లో ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ రాంపల్లి రోడ్డు అదంతా ఇప్పుడు 30,000 అలా అయిపోయింది. గట్కేసర్ రాంపల్లి రోడ్డు అలా 30,000కి అక్కడ ఉన్న ప్లేసెస్లో అవన్నీ కూడా చాలా కన్వీనియంట్గా చక్కగా పక్కకే ఉంటాయి. రోడ్డు పక్కనే కొంచెం లోపలికి వెళ్ళగానే రాంపల్లి దగ్గర కూడా మనకి ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. మరి గట్కేసర్ లుక్ ఈస్ట్, ఇప్పుడు నాట్ వెస్ట్, లుక్ ఈస్ట్ అంటున్నారు ఈ గవర్నమెంట్. కాబట్టి మనం లుక్ ఈస్ట్లో గట్కేసర్. సో గట్కేసర్ కూడా మంచి ఇంపార్టెంట్ ప్లేస్, చాలా యాక్టివిటీ ఉంది ఆ రోడ్డు మీద. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కలిపితే 10 ప్లేసెస్ అవుతాయి. ఈ 10 ప్లేసెస్లో మై టాప్ 3 పిక్స్ ఆల్రెడీ తెలుసు. 4th పిక్ ఈజ్ ఫర్ ఈస్ట్ గట్కేసర్. ఎందుకంటే ఆ ఏరియాలో అంత రేట్లు పెరగలేదు.
గట్కేసర్ నుంచి కీసర్కి వెళ్ళే దారిలో ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి, హ్యాపీనింగ్ ప్లేసెస్ అనమాట. సో కాబట్టి అక్కడ కానీ బీబీ నగర్ కానీ ఎన్ఎఫ్సి కాలనీ కానీ ఈ విధంగా మనం పరిగణలోకి తీసుకుని ఇవన్నీ కూడా క్లస్టర్స్, గ్రోయింగ్ క్లస్టర్స్. ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నటువంటి ఓఆర్ఆర్కి కనెక్టివిటీ ఉన్న ప్లేసెస్. ఈ ఓఆర్ఆర్కి కనెక్టివిటీ ఉండడమే కాకుండా ఇవన్నీ కూడా వెల్ గ్రోయింగ్, హ్యాపెనింగ్ అండ్ ఇన్ బిట్వీన్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్. సో ఈ 10 ప్లేసెస్లో మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా రాబోయే 3 ఏళ్లలో ఖచ్చితంగా మనం ఇప్పుడు టార్గెట్ ఈజ్ 3 ఇయర్స్లో 100% అవుట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో 3 ఇయర్స్లో 100% సేఫ్గా రావటం అన్నది మనం ఆ ఎయిమ్తో చూస్తే ఈ ఏరియాస్లో మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మీరంతా కూడా లబ్ధిదారులు అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.